నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దళిత బహుజనులను రేవంత్ రెడ్డి అవమానించారని సుమన్ ఫైర్. కాంగ్రెస్ అహంకారాన్ని ప్రజలు గమనించాలన్న బీఆర్ఎస్. యాదగిరిగుట్టలో మంత్రులు భట్టి, సురేఖకు చేదు అనుభవం. ముఖ్యమంత్రి సమక్షంలోనే అవమానం. బీసీ కుల గణనపై ప్రభుత్వం కంటితుడుపు తీర్మానం. అసెంబ్లీలో చట్టం చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. మళ్లీ రెచ్చిపోతున్న నయీం అనుచరులు. భువనగిరిలో డయాగ్నోస్టిక్ యజమానిపై దాడి. ఎన్నికల పరిశీలకులతో సీఈసీ సమావేశం. నిబంధనల అమలుపై శిక్షణ. గాజాపై కాల్పుల విరమణకు హాలీవుడ్ ప్రముఖుల విజ్ఞప్తి. అమెరికా ప్రెసిడెంట్ చొరవ తీసుకోవాలని లేఖ. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసింది కరీంనగర్ జిల్లా. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన సింహగర్జన సభ మొదలు ఆమరణ నిరాహార దీక్ష వరకు అన్ని కరీంనగర్ గడ్డ నుంచే కేసీఆర్ ఆరంభించారు. అందుకే ఈ ప్రాంతం కేసీఆర్ కు సెంటిమెంట్. ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఉద్యమాల పురటిగడ్డ నుంచే మరోసారి జంగ్ సైరన్ మోగించబోతున్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు జరిగే భారీ బహిరంగ సభ నుంచి పార్లమెంటు ఎన్నికల సమర శంఖం పూరించబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కదనభేరి సభకు కరీంనగర్ ముస్తాబవుతోంది. ఈ భారీ బహిరంగ సభ వేదికగా గులాబీ దళపతి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సభకు జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కదనభేరి సభకు గులాబీ శ్రేణులు సన్నద్దమవుతున్నారు. జగిత్యాల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కదనభేరి బహిరంగ సభకు సంబంధించి జగిత్యాల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత కరీంనగర్ కు సంబంధించి ఈ కదనభేరికి సంబంధించి మొత్తం కూడా జగిత్యాల జిల్లా సిద్ధమైంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా అంటేనే కేసీఆర్ గారికి ఒక సెంటిమెంట్ కొనసాగుతోంది. గత 2001 అంటే ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కరీంనగర్ నుంచే ఏ కార్యక్రమం మొదలుపెట్ట ప్రారంభించారు. 2001 మార్చి ఏప్రిల్ 17వ తేదీన తొలుత ఇక్కడ కరీంనగర్ వేదికగా ప్రారంభమైంది. ఆ తర్వాత అనంతరం కూడా సింహగర్జన పేరుతో కరీంనగర్లోనే ఏర్పాటు చేశారు. అది కూడా ఆ తర్వాత మిలియన్ మార్చ్ కూడా కరీంనగర్ వేదికగా ప్రకటించగా అదొక సంచలనంగా మారింది. మొత్తంగా వేదిక మొత్తానికైతే కరీంనగర్ గా మారింది. ఏ కార్యక్రమం చేపట్టా కూడా కరీంనగర్ నుంచే కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికలు సమీపించబోతున్నాయి. ఈ క్రమంలో రేపు కరీంనగర్ లో కదనభేరి బీఆర్ఎస్ శంఖారావం కొనసాగబోతోంది. మరి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అలాగే ఈ చొప్పదండి నియోజకవర్గం మల్యాల్ కొడిమ్యాల్ వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో హాజరు కాబోతున్నారు. దాదాపు అంటే మొత్తంగా సభకు సంబంధించి 1,00,000 మంది లక్ష్యంగా విధించారు. 1,00,000 మంది సభకు హాజరయ్యేలా ఏర్పాట్లయితే చేశారు. ఇంతకుముందే మనతో పాటు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కూడా మాట్లాడారు. మరి ఇంకా చాలా మంది ఉద్యమకారులు సీనియర్ నాయకులు కూడా ప్రస్తుతం మనతో పాటు మల్యాల్ మండల కేంద్రంలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. మరి ఏమంటున్నారు రేపటి సభకు సంబంధించి? ఎందుకంటే ఇక్కడ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఎంపీగా మొన్నటి వరకు కొనసాగారు. మొత్తగా రేపటి సభ ఏ విధంగా ఉండబోతోంది? ఎందుకంటే మీరు 2001 నుంచి పార్టీలో ఉన్నారు. ఉద్యమకారునిగా కేసీఆర్ గారు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా కరీంనగర్ ఒక వేదిక అయింది. ఏమంటారు? కేసీఆర్ గారికి అచ్చొచ్చిన కరీంనగర్ జిల్లా నుంచి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే రేపటి కదనభేరిని గ్రాండ్ గా సక్సెస్ చేసి చూపిస్తాం. మా మల్యాల మండలం నుంచి 2,500 మందికి పైగా వెళ్లాలని చెప్పి మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే సెంటిమెంటల్ గా కరీంనగర్ ఎంచుకున్నారో ఇక్కడ నుండి వినోద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి వారికి ఒక గిఫ్ట్ గా అందించే బాధ్యత మా పైన ఉన్నది. అది నెరవేరుస్తామని చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే
గతంలో గెలిచినటువంటి ఇక్కడ బండి సంజయ్ కేవలం హిందువుల పేర్లు చెప్పి ఓటాడుకోవడమే తప్ప హిందువులకు గాని హిందుత్వం అని చెప్పి తెల్లారితే జై హనుమాన్ జై శ్రీరామ్ అని చెప్పి కనీసం ఆయన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కొండగట్టు దేవస్థానానికి ఒక రూపాయి కూడా తేలేదు. వేములవాడ దేవస్థానం ఉంది, ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి, అలాంటి దేవస్థానం కూడా ఏం చేయలేకపోయిండు. మళ్ళీ గెలిచి ఏం చేస్తావు నువ్వు బండి సంజయ్ అని ఇలా గ్రామాల్లో చర్చించుకునే కాడికి వచ్చారు. అప్పుడేదో టెంప్ట్ చేసి యువతను రెచ్చగొట్టి ఓట్లాడుకున్నారు. కానీ ఇలా ప్రజలు అందరూ చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు అసలు ఎవరికి వేయాలి. ఏ మేధావి అయినటువంటి వినోద్ కుమార్ గారిని ఓడగొట్టుకున్నామని చెప్పి బాధపడుతున్నారు గతంలో. ఇప్పుడు అలాంటి తప్పు చేయకుండా ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి అవసరం వినోద్ కుమార్ అనేది కరీంనగర్ పార్లమెంట్కే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క అంశం అవసరం ఉన్నా ఆయనకున్నటువంటి నాలెడ్జ్ దృష్ట్యా ఆయన యొక్క మేధా సంపత్తిని మనం వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వినోద్ కుమార్ గారి బెంపర్ మేజార్తో గెలవడం ఖాయం. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది అనే స్థాయికి తీసుకొచ్చింది. కేవలం 3 నెలల పాలనలే భారతదేశంలో ఏ పార్టీ చూడనటువంటి వ్యతిరేకతను మూట కట్టుకున్నది కేవలం 3 నెలల్లో. అంటే ఈ రేవంత్ సర్కారే ఏ ఒక్క రంగంలో కూడా ముందుకు కాదు, వెనక్కి తీసుకెళ్తుంది. 2014 పూర్వం ఎట్లయితుందో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎలాంటి కాలిబిందెలు, ఎలాంటి ఈ నెరలు వారిన భూములు ఎట్టున్నదో ఇవాళ అది పరిస్థితి కనబడుతుంది. గత సంవత్సరంలో చూస్తే మా దగ్గర చెరువులు మత్తడి దూకినాయి. ఈ టైంలో ఇవాళ చెరువులో నీళ్లు లేదు, పొలంలో నీళ్లు లేవు, ఊర్లోకి పోతే ఇళ్ళ నల్లలు వచ్చే పరిస్థితి లేదు. కనుక ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తగిన బుద్ధి చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వినోద్ కుమార్ గారికి ఓటేసి గెలిపించడానికి ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. రేపటి బహిరంగ సభ కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తాం. జై తెలంగాణ. ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు మొదటి నుంచి 2001 నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. మరి చూస్తున్నారు సీఎం గారు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా కరీంనగర్ వేదిక అయింది. సింహ గర్జన కావచ్చు, మిలియన్ మార్చ్, అలాగే ఎన్నో కార్యక్రమాలకు కరీంనగర్ వేదిక అయింది. మరి ఏమంటారు ఇప్పుడు? నాకు ఈ రోజు రేపటి కథనబేరి బహిరంగ సభ చూస్తున్నట్టయితే 2001లో ఏ రకంగా సింహగర్జన అయితే పెట్టినామో అదే రకంగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని అనిపిస్తున్నది. బోయినపల్లి వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు వెన్నంటూ ఉండి మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయి 32-33 పార్టీల మద్దతు సంపాదించి మరి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి మరి వినోద్ కుమార్ గారికి ప్రజలు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకోసం అంటే ఇప్పుడు 2014లో అప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ బీజేపీ ఉండిండే. మరి ఆ టైంలో కూడా ఆ కేంద్ర ప్రభుత్వం కొట్లాడి నిధులు తెచ్చినటువంటి వ్యక్తికి వినోద్ కుమార్ గారు కాబట్టి ఆయన మాటలో మరి చాతుర్యం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ బండి సంజయ్ గారు ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ కాబట్టి అన్ననే ఉంటాడు కాబట్టి ఆయన అడిగేటువంటి ధైర్యం ఉండదు. అడిగితే మరి ఏమంటారో మా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ అని. అందుకోసం ప్రజలు కూడా మంచిగా ఆలోచించి మరి ఆ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి ఆపోజిట్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారిని మంచి మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నారు అందరూ. మరి అదేవిధంగా ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న రాష్ట్రంలో గెలిపించిన ప్రజలు కానీ ఇప్పుడు అయ్యో ఎమ్మెల్యే ఓడిపోతుంది, ఎమ్మెల్యే ఓడిపోతుంటే కేసీఆర్ గారే మనకు ముఖ్యమంత్రిగా ఉంటుండే అని అనుకుంటున్నారు విలేజ్ లోపల. మరి అందుకోసం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కారు గుర్తుపై ఓటు వేసి మరి కేసీఆర్ గారికి మద్దతు తెలిపి వినోద్ కుమార్ గారిని ఢిల్లీ పార్లమెంట్కి పంపిస్తారని ప్రజలు ఉత్సాహం ఉన్నారు. భారీ మెజార్టీ గెలవడం సత్యం. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్న సమయంలోనే ఇక్కడికి రైల్వే లైన్ తీసుకొచ్చినట్టు ఘనత ప్రస్తుత మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారికి దక్కింది. అలాగే మొత్తంగా ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ సంబంధించి 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఇందులో మొత్తం 17,30,000 పైగా ఓట్లు పోలైతే అందులో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య వ్యత్యాసం కేవలం 5,036 ఓట్లు మాత్రమే. అంటే కేవలం ఇప్పుడు ఎందుకు మేము బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడించామనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారని కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ 7 నియోజకవర్గాలు అంటే కరీంనగర్ పార్లమెంటు పరిధికి సంబంధించిలో 5,036 ఓట్లు మాత్రమే ఆ వ్యత్యాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలిపించుకుంటాం. ఎందుకంటే ఈ పాలన ఏంటో మాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరువు, కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంటు కష్టాలు అనేటువంటిది నిరూపితమైందని కూడా ఇటు రైతులు కావచ్చు, అలాగే సామాన్య ప్రజానికమైతే చెప్తున్నారు. ఇది మొత్తంగా రేపటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కథన బెరికి సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, మొత్తంగా ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్న విశేషాలు. దళిత బంధు లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వంపై జంగ్ సైరన్ ఊదారు. 2వ విడత దళిత బంధు నిధులను తక్షణమే విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఆందోళన బాటపట్టారు.
రాష్ట్ర దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు. రెండో విడత దళిత బంధులో భాగంగా ఎంపికైన లబ్ధిదారుల అకౌంట్లలోకి నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. దీంతో గన్ పార్కులోని అమరవీరుల స్తూపం దగ్గర ఆందోళన చేపట్టారు లబ్ధిదారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని కోరుతూ గన్ పార్క్ వద్ద అటు లబ్ధిదారులు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ప్రజెంట్ మనం ఏదైతే గన్ పార్క్ వద్ద ఏదైతే లబ్ధిదారులు దళిత బంధుకు సంబంధించినటువంటి ఏదైతే లబ్ధిదారులు ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ సంఖ్యలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన ఐక్య పోరాట సమితి ఇక ఏర్పడి వారు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండో విడత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏదైతే గ్రౌండింగ్ అయినటువంటి లబ్ధిదారుల ఖాతాలో వెంటనే జమ చేయాలని కోరుతూ కూడా వారి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రధానంగా ఏదైతే రెండో విడత దళిత బంధుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని కూడా నిధులకు సంబంధించి కూడా విడుదల చేయలేదు కూడా మీరు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అసలు మీ డిమాండ్ ఏమంటారు? ప్రధానంగా ఈరోజు రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎన్నికైనటువంటి వివిధ జిల్లాల లబ్ధిదారులందరం నూతన ప్రభుత్వానికి మా ఆకలిని మా ఆకాంక్షను తెలియాలనే ఉద్దేశంతో గత 3 నెలలుగా చేస్తున్న శాంతియుత పోరాటాల వల్ల నూతన ప్రభుత్వం నుంచి అరకొరమైనటువంటి ప్రకటనలు తప్ప మాకు న్యాయం జరిగేటువంటి మా కడుపు నింపేటువంటి ఒక నిర్ణయం రాకపోవడంతో ఈరోజు ఆవేదనతో అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ వద్ద అమరవీరుల సాక్షిగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనాది కాలం నుండి దళితులు వెనుకబాటుకు గురవుతున్నారు, ఆర్థిక అసమానతల వల్ల సమాజంలో అట్టడుగు స్థాయికి నెట్టవేయబడ్డారు, వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకురావడం, మేము కూడా దాన్ని దళిత అందరి పక్షాన పార్టీలకు అతీతంగా స్వాగతించి ఎవరైనా దళితులు బాగుపడ్డా మా బిడ్డలు బాగుపడతారనే ఉద్దేశంతో స్వాగతించాం. రెండో విడత దళిత బంధు ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్లు గారిచే గౌరవ జిల్లా యంత్రాంగంచే పారదర్శకంగా ఎంపికైనటువంటి లబ్ధిదారులందరం ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కలెక్టర్ గారి అకౌంట్లో మొదటి విడతగా 3 లక్షల రూపాయలు జమ చేయడం, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ ప్రక్రియను నిలిపివేయడం వల్ల మా అకౌంట్లో పడలేదు. గత 3 నెలలుగా వచ్చిన నూతన ప్రభుత్వం వాటిని వేయకుండా గౌరవ అధికారులను మేము కలిసినప్పుడు నూతన ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తాం, నూతన ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి అని అనడంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి నూతన ప్రభుత్వానికి, నూతన ముఖ్యమంత్రి గారికి, మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులకు, మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చేతులు జోడించి వేడుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని, మిగతా మంత్రి మండలిని ఒప్పించాల్సిన బాధ్యత తీసుకోండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మిమ్మల్ని కూడా మేము కలిసి కాళ్ళు మొక్కిన సందర్భం కూడా మీరు మర్చిపోవద్దు. మా కడుపులో ఆకలిని మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వానికి అర్థం చేసే విధంగా మీరు చెప్పండి. డబ్బులు వెంటనే రేపు క్యాబినెట్ మీటింగ్లో 3 లక్షల రూపాయలను వేస్తూ మిగతా నిధులను కూడా విడుదల చేసే ప్రయత్నం మీరు చేయాలి. మిగతా మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా చొరవ తీసుకోవాలి.
ఎక్కడున్నా కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా దళితుడు దళితుడిగా ఉంటాడు, వేరే కులానికి ఆపాదించుకోడు, వేరే కులానికి మారడు. అంటే ఫర్దర్గా మీ పోరాటం ఎలా ఉండబోతుంది అంటారు? దాదాపుగా ఎంతమంది వరకు ఈ నిధులు వచ్చే అవకాశం ఉంది? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 130,000 కుటుంబాలకు దళిత బంధు విడుదల చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల కొంతమందికి కొన్ని జిల్లాల్లో మాత్రమే గ్రౌండింగ్ అయ్యి డబ్బులు పడడం జరిగింది, మిగతా వాళ్ళది గ్రౌండింగ్ అయ్యే ప్రాసెస్లో ఉంది. ఈ ఎన్నికల కోడ్లోపు అవతలెల్లుండి వచ్చే ఎన్నికల కోడ్లోపు మొదటి విడతగా 3 లక్షలు విడుదల చేస్తూ మిగతా డబ్బులను కూడా వెంటనే రేపు క్యాబినెట్ మీటింగ్లో రిలీజ్ చేయాలి. అలాగే దళితుల సంక్షేమం కోసం తీసుకొచ్చే ఏ పథకానికైనా చట్టరూపం తీసుకురావాలి. లేని పక్షంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో నియోజకవర్గానికి 100 మంది చొప్పున 17 నియోజకవర్గాల నుంచి దళిత బంధు లబ్ధిదారులందరం మేము బరిలో ఉంటాం. మా ఆకాంక్షను, మా గోసను, మా ఆకలిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా చెప్పండి, మీ పోరాటం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటారు? గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితులను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా మా అందరికీ 3 లక్షలు గౌరవ కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తరుణంలో వాటిని నిలిపివేయడం జరిగింది. అవి ఏంటంటే అవి తొందరగా రిలీజ్ చేస్తూ మిగతా 7 లక్షలు మాకు వెంటనే వేయాలని మా అకౌంట్లలో వేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో మా ఉద్యమము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ఉండి ఇప్పుడు రాబో పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్క పార్లమెంట్ స్థానం నుండి మా దళిత బంధు లబ్ధిదారుడు ఖచ్చితంగా పోటీ చేస్తాడని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఇది మొత్తం మీద ఏదైతే రెండో విడత దళిత బంధుకు సంబంధించి నిధులు విడుదల చేయకపోతే భవిష్యత్తులో మా పోరాటం మరింత ఉధృతం అవుతుందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పంట చేతికొచ్చే సమయంలో నీరందక వరి పంట ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పత్తిరి సుగుణమ్మ అనే మహిళ తనకున్న 5 ఎకరాల వ్యవసాయం చేయగా అందులో వరి సాగు చేస్తుండగా నీరందక 3 ఎకరాల వరి పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు పైన కెనాల్ నుండి వెళ్తున్న నీరును రాణిస్తలేరని, ప్రతి సంవత్సరం పంట పండిందని ఈ సంవత్సరమే ఇలా ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన వరి పంటను చూసి రైతులు బోరున విలపిస్తున్నారు. ఏం చేయలేని పరిస్థితిలో గొర్రెలను మేపడం జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. కినాలు మీదకున్నది సారు, అయితే కినాలు రానిత్తలేరు. అయితే చెరువు నిండితే నా పొలం సుత వారు బాంచాను, ఇక మొత్తం ఎండిపోయింది. మరిగా ఏం చేస్తుడు, మీరు వచ్చి చూసుకొని పోండి బాంచాను. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో సాగునీరు లేక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నప్పటికీ అధికారుల మధ్య సమన్వయం లేక రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. జనగామ జిల్లా దేవరుప్పల్ మండలంలో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. కేసీఆర్ హయాంలో పంటలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాజకీయాల కోసం రైతుల్ని బలి చేయొద్దని కోరారు ఎర్రబెల్లి. అటు ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తుంటే సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేస్తుందని రైతులు మండిపడుతున్నారు. 10 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి నీళ్లు తెచ్చుకున్నారు. పాపం ఇంత కరువు వచ్చినా కూడా ఈ మండలంలో నేను నీళ్లు తీసుకొచ్చాను. చాలా ఇబ్బంది పడైనా ప్రైవేట్ దగ్గర నుంచి పొక్లైన్ తెచ్చైనా కాలువలు దించి చెర్లలో నింపడం జరిగింది, బావులో వదిలిపెట్టడం జరిగింది. బావులల్లో చెర్లలో వదిలిపెట్టడం వల్ల బావిలల్లో బోర్లలో కూడా ఊట పెరిగింది. ఎసుంటి కరువులో కూడా నీళ్లు ఇవ్వటం జరిగింది. ఇలా మొత్తం కూడా మరి ఈ ప్రభుత్వం అశ్రద్ధ అనుకోండి, కోఆర్డినేషన్ లేక నీళ్లు వదిలిపెట్టలేకపోయారు. నీళ్లు లేవని కాదు, లిఫ్టులు కూడా పెరిగినాయి. గతంలో తక్కువ ఉండే, 3 ఏళ్ల కింద తక్కువ లిఫ్టులు ఉండే. ఇప్పుడు లిఫ్టులు కూడా కేసీఆర్ గారే లిఫ్టులు పెంచాడు. ఎక్కువ టీఎంసీల వాటర్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు కూడా చేయటం జరిగింది. గతంలో నవాబ్పేట రిజర్వాయర్ నింపాం, అన్ని చెర్లు కూడా నింపడం జరిగింది. పోయిన సంవత్సరం ఎండాకాలంలో కూడా నింపాను, పోయిన వర్షాకాలంలో కూడా నింపాను.
ఇప్పుడు ధర్మసాగర్లో రిజర్వాయర్లో నీళ్లున్నాయి. ఆ లిఫ్ట్ కూడా ఎవరు కోఆర్డినేషన్ చేస్తూ లేరు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదో రాజకీయం చేయాలనే ఆలోచన కాదు నాకు. పంటలు ఎండిపోతానని రైతులందరూ కూడా ఆందోళన చేస్తా అంటే వాళ్ళ ధైర్యం చెప్పేందుకని వీడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మాకంతా నీళ్లు పారకం విరిచిపెట్టిండు, నీళ్లు పారినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పత్రం కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి మా పొలాలన్నీ ఎండిపోయినాయి. కాలువ విరిచిపెట్టలే, పొలం మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు నా 5 బోర్లు వేసిన బోర్ కూడా పడతట్లేను. ఇప్పుడు కాలువ దగ్గర ఉన్నది, అలా మోటార్ వేసి కూడా మేము పొలం పారించుకునే టోలు అయితే మాకు పొలం ఇప్పుడు పారతలేవు. మీరు ఎట్లా చేస్తారో గవర్నమెంట్ చేయరి. మాకు 1 ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టినాం. మేము ఆ 50 పెట్టి మేము మునిగినాం. ఈ కాలువ ఇరిచి పెట్టాలి, మాకు కాలువ ఎట్టు కొడిచి మాకు కాలువ ఉండాలి, కాలువ రావాలి. మేము బతకతట్లేవు. ఇక 10 ఏళ్లతో మాకు కాలువ ఇరిచి పెట్టిర్రు, భర్పూర్గా మేము పండించినాం. ఇప్పుడు మాకు పడతట్లేదు. 5 ఎకరాల భూమి వాళ్ళు కూడా మాకు 5 ఎకరాల భూమి ఉన్నదని ఇప్పుడు రైతు బంధు కూడా వేయలే మాకు. నయీం అనుచరుల ఆగడాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. నయీం అనుచరుల ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. యాదాద్రి భువనగిరిలో సాయితేజ డయాగ్నోస్టిక్ యజమాని షిగన్ నరేష్ పై నయీం అనుచరుడు రౌడీ షీటర్ బాబా కత్తితో దాడి చేశారు. అందరూ చూస్తుండగానే అతను దారుణంగా కత్తితో పొడిచాడు. దీంతో నరేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ పరిస్థితి విషమంగా ఉంది.